హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవా సిరీస్. ఈరోజు నేను పంజిమ్లో ఓకేనా, పంజిమ్ సెంట్రల్ నుంచి ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న డోనాపాల్లా జెట్టీకి వచ్చిన అనమాట. డోనాపాల్లా జెట్టీ ఓకేనా. ఈ జెట్టీ అంటే మీనింగ్ కూడా చెప్తాను. ఫస్ట్ వ్యూస్ అయితే చూద్దాం ఓకేనా, అలాగే లిటిల్ బిట్ స్టోరీ. ఓకే, వావ్. స్టార్టింగ్ ఈ డోనాపాల్ అనేది బోట్కి డాక్ యార్డ్ లాగా అంట ఓకేనా. బోట్స్ అన్నీ ఇక్కడ వచ్చి ఆపేసి మళ్ళీ దాని తర్వాత అన్లోడ్ చేయటము ఓకేనా, ప్యాసింజర్స్ని కూడా అన్లోడ్ అవన్నీ ఇక్కడ జరిగేవంట. దాని తర్వాత మొత్తము ఇక్కడున్న ఏదైతే డాక్ యార్డ్ ఏదైతే ఉందో అదంతా మొత్తం వేరే సైడ్కి షిఫ్ట్ చేసేసి అప్పుడు దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా కన్వర్ట్ చేసిండ్రంట. ఓకే, ఇది లోకల్స్ చెప్తారు. డోనాపాలాలో స్టార్టింగ్ వ్యూ మీకు ఇలా ఉంటుంది, ఫస్ట్ వ్యూ ఓకేనా. పబ్లిక్ అయితే బాగానే వస్తున్నారు ఓకేనా. షాప్స్ అయితే ఎక్కువగా లేవు, చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి ఇక్కడ, ఎక్కువగా ఉండవు అనమాట. ఇక్కడ ఎప్పుడూ ఉండవు, ఇప్పుడనే కాదు ఎప్పుడూ ఉండవు, ఎక్కువగా ఉండవు అంతే. చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి అంతే. అక్కడ మనకు దూరంగా మెయిన్ ఎంట్రీ. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ కౌంటర్ ఉందన్నమాట ఓకేనా. ఎంట్రీ టికెట్ ఓకేనా. అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్ అంట, అండ్ మైనర్స్కి వచ్చేసి 25 రూపీస్. ఓకే, గేట్ లోపలికి ఎంట్రీ అయిపోయిన వెంబడే ఫస్ట్ వ్యూ మీకు ఇలా కనిపిస్తుంది, స్ట్రేట్ వ్యూ ఓకేనా. దాని తర్వాత మీకు లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ ఇలా కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ రైట్ సైడ్. గైస్, ఇందాక జెట్టి అని చెప్పిన కదా ఓకేనా. జెట్టి అంటే మ్యాన్ మేడ్ ఓకేనా. ఇది ఇక్కడైతే ఏదైతే జెట్టి కనిపిస్తుంది కదా ఓకేనా, అది న్యాచురల్గా ఫామ్ అయింది కాదు ఓకేనా, మ్యాన్ మేడ్ అనమాట. ఓకే, అందుకు దాన్ని జెట్టి అని పిలుస్తారు. గైస్, డోనాపాల్లా జెట్టీకి వచ్చేసినా కదా, ఇక్కడ ఫుల్ ట్రాజెడిక్ లవ్ స్టోరీ అయిందంట ఓకేనా. సూసైడ్ కూడా చేసుకున్నారంట ఇక్కడ. ఎవరో కాదు, డోనాపాల్లా అనే పోర్చుగీస్ వైస్రాయ్ కూతురు అనమాట ఆమె. ఓకే, ఇక్కడే సూసైడ్ చేసుకున్నారని ఒక ట్రాజెడిక్ రూమర్ లాగా ఒక సబ్జెక్ట్ ఉందన్నమాట వాళ్ళ మీద. ఓకే, ఇక్కడ చాలా షూటింగ్లు జరిగినాయి, సినిమా షూటింగ్లు. సింగం ఈమె డోనాపాల్లా ఉంది కదా, ఆమె వాళ్ళ లవ్ స్టోరీ ఉంది కదా, వాళ్ళ స్టోరీని ఫస్ట్ ఒప్పుకుంది వాళ్ళ డాడీనే అంట ఓకేనా. వాళ్ళ డాడీ ఒప్పుకోలేదంట. సో ఒప్పుకోకపోతే ఆయన కూడా ఎందుకు ఒప్పుకోలేదంట, వాళ్ళది చాలా లగ్జరీ ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ, మళ్ళీ సొసైటీగా కూడా కొంచెము పేరున్న వాళ్ళు కాబట్టి సొసైటీకి భయపడి ఓకేనా వాళ్ళ నాన్న ఒప్పుకోలేదంట వీళ్ళ లవ్ స్టోరీని. అది పాయింట్. ఇక్కడైతే వీళ్ళు చెప్పేదైతే ఇది సూసైడ్ స్టోరీ ఓకేనా. అది నిజమో కాదో మనకైతే తెలియదు, కానీ అందరైతే ఇక్కడ స్నాప్స్ అయితే చిక్కా క్లిక్ 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 అంటే తీసుకుంటూనే ఉంటారు స్నాప్స్ అయితే. గైస్, ఇక్కడ మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఓకేనా. ఈ బ్రిడ్జ్ దేని మీద కడతారు, నార్మల్గా అయితే పిల్లర్స్ మీద కడతారు కదా, సో దాన్ని బ్రిడ్జ్ అంటారు అన్నమాట ఓకేనా. కానీ ఇది ఇక్కడ క్లిఫ్ ఉంది కదా ఓకేనా, ఈ జెట్టి ఓకేనా. ఈ జెట్టి ఎట్లా కట్టిండ్రంట, స్టార్టింగ్ పెద్ద బండరాళ్ళు ఓకేనా, చిన్న కాంక్రీట్ మెటీరియల్స్ అవన్నీ తీసుకుని వచ్చి స్టెప్ బై స్టెప్ అలా ఒక పెద్ద క్లిఫ్ లాగా ఫామ్ చేసి ఓకేనా, పైన ఇంకా సీనిక్ వ్యూ లాగా రెడీ చేసినారంట. అది జెట్టీకి అండ్ నార్మల్ బ్రిడ్జ్కి ఉన్న డిఫరెన్స్. పదండి పైకి వెళ్దాము. మళ్ళీ స్టెప్స్. మెయిన్ ఎంట్రన్స్ అటు నుంచి కదా, అటు నుంచి ఇలా వచ్చిన తర్వాత నేను రైట్ తీసుకునే తర్వాత స్టెప్స్ వస్తాయి అనమాట. స్టెప్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఒక 2-3 స్టెప్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 10 స్టెప్స్ వస్తాయి. 10 స్టెప్స్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అనమాట. నేను ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత ఓకేనా, ఇక్కడ మనకి ఇమేజ్ ఆఫ్ ఇండియా స్టాచ్యూ కనిపిస్తుంది అనమాట. ఇమేజ్ ఆఫ్ ఇండియా దాంట్లో ఏంటి అంటే మీకు పెద్ద విగ్రహం కనిపిస్తుంది కదా,
మదర్ ఇండియా ఇమేజ్ అని అంటారు. అండ్ ఇంకొకటి చిన్నది ఇమేజ్ ఉంది కదా, అది యంగ్ ఇండియా. ఓకేనా. నేను ఇటు నుంచి మళ్ళీ ఇటు వెళ్తున్నా. ఇంకా పైకి వెళ్దాం. అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అది ముర్ముగావ్ పోర్ట్ అనమాట. ఓకే, అది ముర్ముగావ్ పోర్ట్. అక్కడ నుంచి మళ్ళీ ఇలాగ వస్తూ ఉంటే ఇలాగా మండోవి రివర్ అండ్ జువారీ రివరు. ఓకేనా, ఇవి రెండు ఇక్కడే అరేబియన్ సీలో కలుస్తాయి అన్నమాట. ఇంకా పైకి స్టెప్స్ బాగానే ఉంటాయి ఇక్కడ. స్టెప్స్ ఎక్కే కొద్దీ మీకు సీనిక్ వ్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. గాయస్, ఎండ మాత్రము టూ మచ్ అంటే టూ మచ్. మేము ఇంకా ఇక్కడ గోవాలో మాన్సూన్ సీజనే స్టార్ట్ కాలే. ఇంకా నేనేమో మాన్సూన్ సీజన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకేనా. చచ్చిపోతున్నాం ఇక్కడ, మామూలుగా లేదు ఎండ. అదేంటో తెలియదు కానీ గోవాలో ఎన్ని ప్లేసులు తిరుగుతా, ఏ ప్లేస్లో కూడా నాకు అంత ఎక్కువగా హ్యూమిడిటీ అండ్ అంత ఎక్కువగా ఎండ అనిపించదు. ఈ ప్లేస్కి వస్తేనే నరకం లాగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ భరించలేం నా వరకు. పైన మీకు ఇలాగ అనిపిస్తుంది టాప్ వ్యూలో ఇలా ఉంటుంది స్టార్టింగ్ పాయింట్. దానికి సరౌండింగ్ మొత్తము బీచు. ఓకేనా. అండ్ దట్ క్లిఫ్. ఓకే, దాని తర్వాత అరేబియన్ సీ అండ్ నెక్స్ట్ మండోవి రివర్, ఆఫ్టర్ దట్ జువారీ రివర్. ఓకే, అవి రెండు ఇక్కడ అరేబియన్ సీలో ఇక్కడే కలిసే పాయింట్. ఓకే, అండ్ ఇదైతే వెరీ ఇంపార్టెంట్ సూసైడ్ పాయింట్ కూడా అంట. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అటు పోతే కంటే ముర్ముగావ్ ఎయిర్పోర్ట్ అనమాట. అది చూడండి. బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఏమెండరా నాయన, ఏ ముక్క పోస్తుందిరా బాబు. నా వల్ల అయితే లేదు ఎందుకో ఈరోజు. ఫుల్ అంటే ఫుల్. టూ మచ్, వెరీ టూ మచ్, చాలా ఎక్కువ ఉంది ఈరోజు. ఇక్కడ దీనికి కూడా స్టోరీ అంతే ఉందని చెప్పినా కదా. యాక్చువల్గా హిస్టారికల్గానేమో వేరేలాగా ఉంది స్టోరీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లోకల్ వాళ్ళు అండ్ రూమర్ లాగా చేసిన స్టోరీ అనేది ఇంకోటి అనమాట. 2 స్టోరీస్ అనమాట. ఓకేనా. ఈ 2 స్టోరీస్లో మెయిన్ ఎవరు అంటే డోనా పాలా దే మెనింజెస్. ఓకేనా, ఈమెనే మెయిన్ అనమాట. ఈమెకు సంబంధించే 2 స్టోరీస్ చేశారనమాట. ఓకేనా. అది నేను ఈరోజు యాక్చువల్గా ఇక్కడ సన్సెట్ పాయింట్ డోనాపాలా జెట్టి ఉంది కదా, ఇక్కడ ఈ సీనిక్ చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా. సో అందుకని నేను కొంచెం లేట్గా వచ్చిన. ఓకే, లేట్గా వచ్చి కొంచెం మంచి లొకేషన్స్ వ్యూస్ అంతే తీసుకొని వెళ్ళిపోదాము అని వచ్చిన. కానీ ఇక్కడనేమో చూస్తే ఎండలు టూ మచ్ అంటే టూ మచ్. ఈరోజు ఎందుకో భరించలేకపోతున్నాను నేను. నా వల్ల కూడా అయితే లేదు అసలు. ఇన్ని రోజుల్లో గోవాలో ఉన్నా సరే, అయినా కానీ అలవాటు పడ్డా కానీ ఈరోజు మాత్రం కాంట్ టాలరేట్ లాగా అనిపిస్తుంది. గైస్, ఇప్పుడు రియాలిటీ ఆఫ్ హిస్టరీ గురించి చెప్తాను చూడండి. అంటే దీని యొక్క రియాలిటీ ఏంటి అంటే, పూర్వము శ్రీలంకకు చెందిన ఒక మనిషి. ఓకేనా. ఆ మనిషి పోర్చుగీస్ వైస్రాయ్ అంట. ఓకేనా. పోర్చుగీస్ వైస్రాయ్, శ్రీలంకకు సంబంధించిన మనిషి గోవాకు ఫ్యామిలీతో షిఫ్ట్ అయిపోయినాడు. గోవాకు ఫ్యామిలీతో షిఫ్ట్ అయిన తర్వాత ఆ పర్సన్కి ఒక
కూతురు ఉండేదంట. ఆ కూతురు పేరే డోనాపాలా, ఇంకా యాంటోనియో, ఇంకా కొంచెం ఒక 2-3 వర్డ్స్ ఉన్నాయి, నాకు అంతగా రావట్లేదు. ఓకేనా. సో ఆమె స్పెషల్లీ ఆమె వెరీ లాయల్ ఉమెన్ అంటాం, వెరీ ఇన్ఫ్లుయెన్సర్ అంటాం, అండ్ చాలా ల్యాండ్స్ కూడా కలిగి ఉన్నాయంట ఆమెకి. అండ్ ఆమె ఎలాంటి మనస్తత్వం కలిగింది అంటే, లోకల్ పీపుల్స్ ఉంటారు కదా, లోకల్ పీపుల్స్ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ని పెంచడానికి ఎప్పుడూ ఇంప్రూవ్ చేస్తూనే ఉండేదంట. ఓకేనా. దాని తర్వాత ఎక్కువగా హెల్ప్ చేయటం ఒకటి. ఓకేనా. ఇవన్నీ కొంచెం అన్ని రకాలుగా, అందుకే ఆమెను చాలామంది లోకల్స్ లాయల్ ఉమెన్, నోబెల్ ఉమెన్ అని అనేవాళ్ళంట. ఇది మెయిన్ స్టోరీ. ఓకేనా. యాక్చువల్గా ఆమెకు సంబంధించిన స్టోరీ అయితే ఇది. బట్ రియాలిటీ ఆఫ్ చెక్కుల్లో అంటే ట్రాజిక్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో, ఫిషర్మ్యాన్, లోకల్ ఫిషర్మ్యాన్తో కలిసి జెట్టి క్లిఫ్ నుంచి, ఓకేనా, అక్కడ నుంచి ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకున్నారని రూమర్డ్ ట్రాజిక్ స్టోరీ అని అంటారు మరి ఇక్కడ లోకల్ వాళ్ళు. సో ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే కనుక, ఇక్కడ చనిపోయారు కదా, సో ఆఫ్టర్ 7 o'clock 8 o'clock ఇక్కడ వాళ్ళ ఆత్మలు తిరుగుతూనే ఉంటాయంట ఈ గుట్ట చుట్టూ మొత్తము అని. అది కూడా ఒక రూమరే అని అంటారు మళ్ళీ లోకల్స్. లేదు భయ్ అది నిజమే అని కూడా మళ్ళీ అంటారు అనమాట. 2 stories వీళ్ళే చెప్తారు. ఓకే. సో ఇదే అనమాట లవ్ స్టోరీ అంటారు, ట్రాజిక్ లవ్ స్టోరీ అంటారు. రియల్ స్టోరీనేమో ఇలా ఉంది. ఓకే. मेरी बात सुनो ना, इधर आओ ना, ये आई लव डोनापाला यहाँ पे आओ। గైస్, గోవాకి వచ్చినప్పుడు ఒకవేళ ఈ ప్లేస్కి రావాలనుకున్నప్పుడు కానీ, ఓకే, ఒకవేళ వచ్చిన తర్వాత కూడా దీంట్లో మ్యాక్సిమం ఒక 30 minutes కానీ ఎక్కువ స్పెండ్ చేయకండి. ఓకేనా. ఇక్కడ చూడదగ్గ ప్లేస్ అంటూ కూడా ఏమీ ఉండవు, అంటే ఐ మీన్ సరౌండింగ్స్లో. ఓకేనా. సో మీకు మెయిన్ ఏంటంటే ఆ జెట్టి క్లిఫ్ ఉంటుంది కదా, ఆ జెట్టి క్లిఫ్ మీద నిలబడి ఒక్కసారి అలా ఓకేనా ఆ వ్యూస్ చూసుకొని, దాని తర్వాత స్నాప్స్. ఓకేనా. పైన బాగుంటుంది స్నాప్స్, దాని తర్వాత కింద ఇప్పుడు నేనున్న లొకేషన్లో కూడా స్నాప్స్ బాగా వస్తాయి. ఓకేనా. సో ఇంతే, ఇంతకన్నా మించి ఏమి ఉండదు ఇక్కడ. ఓకేనా. దీని తర్వాత పక్కన కావాలంటే మిరామర్ బీచ్కి పోండి, అక్కడ మాత్రం వ్యూస్ మాత్రం బాగుంటుంది మళ్ళీ. ఓకేనా. మిరామర్ బీచ్, ఎందుకంటే మిరామర్ బీచ్ ఆ సరౌండింగ్లోనే మొత్తము షిప్స్ వస్తుంటాయి, వెళ్తుంటాయి, దాని పక్కనే క్యాసినో కూడా ఉంటుంది కాబట్టి అది మీకు దీంతో పోలిస్తే అదే బెస్ట్ అనిపిస్తుంది. బట్ ఏంటి అంటే ఇక్కడ కొంచెము ఏమంటారు, అది లవ్ స్టోరీ అని ఒక చిన్న ఎలా ఉంటుంది ఎలా లేదు అని అదొక మైండ్లో ఉంటుంది కాబట్టి అందరూ పబ్లిక్ ఇక్కడ వస్తారనమాట. ఓకేనా. ఇప్పుడు ఈవినింగ్ టైంలో అందరూ ఎక్కువగా లోకల్సే వస్తున్నారు, టూరిస్ట్ ఎవరు రావట్లేదు. ఇప్పుడు అందరూ లైక్ జాబ్ హోల్డర్స్, ఓకేనా, దాని తర్వాత ప్రొఫెషనల్స్, ఓకేనా, ఇట్లా వాకింగ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు, ఓకే, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు టూరిస్టులు ఎవరు లేరు ఇప్పుడు, అంటే ఈ టైంలో ఈరోజు ఇప్పుడు ఎవరు లేరు. మరి ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు లేరు. ఓకే గాయస్, చూశారు కదా వీడియో. మీరు కంపల్సరీ డోనాపాలా జెట్టీకి రావాలనుకుంటే మాత్రము 100% మార్నింగ్ టైంలో రండి. ఓకేనా. ఆర్ఎల్స్ ఈవినింగ్ టైంలో రండి. అటు ఇటుగా టైంలో మాత్రం రావద్దు, ఆఫ్టర్నూన్ ఆ టైంలో రాకండి. ఓకేనా. మొత్తం టైం మొత్తం వేస్ట్ అవుతుంది. ఓకేనా. టైం అంతా వేస్ట్ అంటే స్నాప్స్ తీసుకునే మీకు మంచి వ్యూస్ అనేవి ఫోటోలో క్యాప్చర్ అవ్వవు అనమాట. ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా. మళ్ళీ రేపు కలుస్తాను. ఓకేనా. బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్స్.